నాకు నెగిటివ్ కామెంట్లు పెడితే నాకేమీ ఇబ్బంది ఏం లేదు. నేనెవరో ఎవడికి తెలీదు కూడా. నా వీడియోస్ నాకే ప్లస్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు కాకపోయిన తర్వాతన్నా రీచ్ ఉండిద్ది. నా గురించి నెగిటివ్‌గా మాట్లాడితే అక్కడ మైనస్ అయ్యేది. మీరు హీరోగా అభిమానించే మీ హీరోకి ఎందుకంటే నేను వీడియోలు ఆపను. నన్ను నెగిటివ్‌గా తిట్టే ప్రతిసారి నేను వీడియో చేస్తాను. అప్పుడు ఓవరాల్‌గా చూసుకుంటే తనకే పెద్ద మైనస్ అయ్యిద్ది చివరికి. ఎందుకు మీ హీరోని మీరే ఇలా నెగిటివ్ చేసుకుంటున్నారు? ఎందుకంటే నన్ను తిడతాం వల్ల నేను వీడియో పక్కా చేస్తాను. చేయనని చెప్పట్లేదు. అది ఇటు తిరిగి మీరు హీరోగా అభిమానించే ఆ వ్యక్తికే చాలా అంటే చాలా డ్యామేజ్ అయ్యిద్ది. తర్వాత మీరే బాధపడతారు అనవసరంగా కదిలిచ్చాను అని. కొంతమంది వీడికి వ్యూస్ లేవు, లైక్స్ లేవు. చాలు మరి లేవు కదా! మీకు హ్యాపీ, నాకు హ్యాపీ. నేను వీడియో చేసుకున్న వాళ్ళు ఎందుకు అడుగుతారు మరి? అటు చేసి ఇటు చేసి చివరికి మాత్రం అయ్యేది నెగిటివ్. మీరు హీరోగా అభిమానించే ఆ వ్యక్తే అని ఇంకోసారి చెప్తున్నాను. ఎందుకంటే నాకేం పోయేదేమీ లేదు. నేను ఎవ్వరికీ తెలీదు. ఏదో వీడియోలు చేసుకుంటున్నాను. ఇలాగే ఇది ముదిరి పెద్దదైతే నాకే హ్యాపీ. ఎందుకంటే పాజిటివో, నెగిటివో నేను కొంతమందికి తెలుస్తాను.